ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసి డే 3 థర్డ్ డే మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ది ప్రోడక్ట్ ఆఫ్ ఏ నాన్ జీరో రేషనల్ నంబర్ అండ్ అన్ ఇర్రేషనల్ నంబర్ ఈజ్. ప్రోడక్ట్ మీన్స్ లబ్ధము, రెండిట్లో మల్టిప్లికేషన్. దేన్ని ఈ ఒక నాన్ జీరో రేషనల్ నంబర్. నాన్ జీరో అంటే ఏమి? జీరో కానీ రేషనల్ నంబర్ 2, 3, 4 ఎనీ. సో 2 తీసుకున్నాం, నాన్ జీరో రేషనల్ నంబర్. అండ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఒక ఇర్రేషనల్ నంబర్ అంటే ఏమి? √2, √3, √5, √7 ఇవి ఇర్రేషనల్ నంబర్. ఈ రెండిట్లో ఒక ప్రోడక్ట్ మనం చేస్తే మల్టిప్లికేషన్ 2 × √3 మల్టిప్లై చేస్తే 2√2, 2 × √2, 2√2నే వచ్చింది. 2√2 అనేది వాట్ కైండ్ ఆఫ్ నంబర్? ఏ నంబర్ ఇది? ఇది కూడా ఇర్రేషనల్ నంబరే, ఎందుకంటే √2 ఉంది కాబట్టి. సో ఆన్సర్ ఆప్షన్ ఆల్వేస్ రేషనల్, నో ఆల్వేస్ ఇర్రేషనల్, sometimes rational and sometimes irrational, always an integer. So our option is B option, always irrational. ఇది irrational నంబర్ కాబట్టి ఆల్వేస్ ఆ రెండిటి యొక్క ప్రోడక్ట్ ఇర్రేషనల్ నంబరే వస్తుంది. సో B answer is the right answer for the question. 2. If alpha plus beta are the zeros of x square minus 5x plus 6, then alpha plus beta is dash అన్నారు. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే సొల్యూషన్ మనకు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏమవుతుందంటే -b/a. -b/a అంటే దీంట్లో -b అనేది -5 అన్నమాట. సో -5/a. a is x² coefficient 1. So that equals to minus into minus plus 5. Plus 5 is the alpha plus beta. What is alpha plus beta? 5. 5 where is? At B. So, at A. A is the 5 right answer for the given question. For 3, the pair of equations 2x plus 3y equals to 7 and 4x plus 6y is equals to 14 are. 2x plus 3y is equals to 7, 4x plus 6y is equals to 14. ఈ రెండు ఈక్వేషన్స్ కి పేరు ఏముంటుంది, వాటి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని చూసినట్లయితే మనకు ఇక్కడ 2x కోఎఫిషియంట్ 2, ఇక్కడ x కోఎఫిషియంట్ 4 అంటే x లు 2/4 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ y కి ఇక్కడ 3, ఇక్కడ y కి 6 అంటే 3/6 ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మామూలు కాన్స్టాంట్ నంబర్స్ 7, అక్కడ 14. ఎస్ అన్ని చేస్తే 2 1s are 2, 2 2s are 4, 3 1s are 3, 3 2s are 6, 7 1s are 7, 7 2s are. అన్నింట్లో కూడా 1/2 1/2 1/2. సో ఆల్ ఆర్ 1/2 వచ్చింది కాబట్టి అన్ని ఇక్కడ ఈక్వల్ అన్నమాట. ఆల్ సొల్యూషన్స్ ఈక్వల్ వచ్చినాయి. అప్పుడు ఏమవుతుందంటే కన్సిస్టెంట్ విత్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అని వస్తుంది. కన్సిస్టెంట్ విత్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఈక్వల్ కాబట్టి. సో బి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో ఆన్సర్ అగైన్ కన్సిస్టెంట్ విత్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇవి ఈక్వల్ గా వచ్చినాయి కాబట్టి అన్ని. సో దీనికి చాలా అపరిమితమైన సొల్యూషన్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ. నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? కింది ఇచ్చిన వాటిలో ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు? ఏ x³ - 2x² + 1 = 0, b 2x² - 5x + 3 = 0, c x + 1/x = 2, d √x + 2 = 0. వీటిల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 ఫార్ములా ఉండాలా. ఇలా ఉంటేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో వీటిలో ఏముందో చూద్దాం. ఇక్కడ ax² ఉందా, x³ ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. 2x² ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టాంట్ ఉంది. ఎస్ bx + c అంటే మైనస్. సో ఇది రాస్తే 2x² - 5x + 3 = 0. ఎస్ ఇక్కడ ax² అంటే 2x² ప్లస్ bx అంటే -5x ప్లస్ c అంటే +3 = 0. ఎస్ ఇది కరెక్ట్ గా క్వాడ్రాటిక్ ఫార్మేషన్ లో ఈక్వేషన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇక్కడ 2x² - 5x + 3 = 0 ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక రిమైనింగ్ ఆల్ ఆర్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఎందుకంటే
ఎక్స్ క్యూబ్ ఉంది కాదు, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1/x ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మే లేదు కాబట్టి లేదు, ఇక్కడ రూట్ ఎక్స్ ప్లస్ 2 లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి సో ఏ అండ్ సి అండ్ డి ఈ మూడు దే ఆర్ నాట్ quadratic equations. Only one is 2x square minus 5x plus 3 equals to 0 is the quadratic equation. 5. The sum of the first 20 terms of the AP 1, 3, 5, 7 is. AP అంటే arithmetic progression 1, 3, 5, 7 అనేది ఇది ఒక AP. ఇందులో ఫస్ట్ 20 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోమని చెప్పారు. సో మనకు అక్కడ ఫస్ట్ టర్మ్ A is equals to ఫస్ట్ టర్మ్ 1, ఇక్కడ ఫస్ట్ టర్మ్ వచ్చిన తర్వాత డి కనుక్కోవాలా. డి అంటే కామన్ డిఫరెన్స్, అంటే A2 లో నుంచి A1 అంటే 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. సో ఏ వచ్చింది, డి వచ్చింది. ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ n ఉండే ప్లేస్ లో అంతా 20 పెట్టేస్తాం. సో 20/2 ఇంటూ 2 ఇంటూ ఏ అంటే 1 ప్లస్ n అంటే 20 మైనస్ 1 ఇంటూ డి అంటే 2 వచ్చింది. ఎస్, ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 2 1s are 2 10s are 20. సో 10 వచ్చింది. 10 ఇంటూ 2 1s are 2 ప్లస్ 20 మైనస్ 1 19 ఇంటూ 2. సో దట్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 2 ప్లస్ 19 2s are 38. ఎస్, ఇక్కడ 10 ఇంటూ 20 ప్లస్ 2 ప్లస్ 38 40. 40 ఇంటూ 10 400. 400 is the right answer for the given question. 400 is at A option. A is the right answer for the question given. The sum of the first 20 terms of AP 1, 3, 5, 7 is, the answer is 400. So like this we should use the formula for sum of n terms అన్నమాట. Sum of n terms equals to n/2 into 2a plus n minus 1 into d. అందులో 2n ప్లస్ లో 20 ని సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే we get answer 400. This is answer for the question. 6. In triangle ABC DE is drawn parallel to BC meeting AB at D and AC at E. If AD equals to 2 centimeters and DB is equals to 3 centimeters, A is equals to 3 centimeters, then EC అన్నారు. ఇక్కడ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఉపయోగించాలా మనము. సో ఇక్కడ దిస్ ఈజ్ ABC ట్రయాంగిల్, ఇది ఒక ABC ట్రయాంగిల్. DE is parallel to BC. DE అనేది BC కి ప్యారలల్, ఇది BC కి ఇంకో ప్యారలల్ గా DE అనేది గీస్తాం. దిస్ ఈజ్ DE, BC కి ప్యారలల్ గా ఉంది. BC మీటింగ్ AB అట్ D. AB ని డి వద్ద మీట్ అయ్యేటట్లు, మరి ఏసీని ఈ వద్ద మీట్ అయ్యేటట్లు. ఓకే, దీని ప్రకారం బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం బీపీటీ ఏం చెప్తుందంటే ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏఈ బై ఈసీ. ఎస్, దీని ప్రకారం ఏడి గివెన్, ఏడి ఎంత ఇచ్చారమ్మా, ఏడి 2 సెంటీమీటర్స్ 2 బై డిబి 3 సెంటీమీటర్స్ ఇది ఈక్వల్స్ టు ఏఈ 3 సెంటీమీటర్. ఈసీ ఇవ్వలేదు, ఈసీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల. సో 2 ఇంటూ ఈసీ ఇజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 3 అనమాట. అప్పుడు ఈసీ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మల్టిప్లై చేసి అవతల పోతే డివైడ్ అవుతుంది బై 2. 3 3s are 9/2. 9/2 అంటే 9 ని 2 తో డివిజన్ చేస్తే 2 4s are 8, 9 minus 8 is 1, put a point and 0 add, 2 5s are 10, 10 minus, so we get 4.5 centimeters. 4.5 centimeters. This is answer 4.5 centimeters. ఎక్కడ ఉంది, A2, B3, C 4.5, D6. So 4.5 మన ఆన్సర్ C వద్ద ఉంది కాబట్టి ఆన్సర్ is option C. Option is the correct answer for the given question. Number 7, the distance of the points P, 3, 4 from the origin అన్నాం. ఆరిజిన్ నుంచి P అనే పాయింట్ 3, 4 అనే P పాయింట్ కి మధ్య డిస్టెన్స్, మధ్య దూరం అనుకోవాలా. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించాలి మనం. డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే x2 minus x1 whole square plus y2 minus y1 whole square. This is distance formula, మధ్య దూరం సూత్రం.
ఇది P అనే పాయింట్ మరి ఆరిజిన్, ఫ్రమ్ ద ఒరిజిన్ నుంచి, ఆరిజిన్ అంటే O అన్నమాట, అది 0,0. ఇక నెక్స్ట్ P పాయింట్ 3,4. ఎస్ ఇది x1y1 ఇది x2y2 అనుకుంటే ఇప్పుడు చూడండి, x1y1 ఇది x2y2. x2 అంటే ఎంత 3 - 0 హోల్ స్క్వేర్, ఇక్కడ y2 అంటే 4 - 0 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్స్ టు 3 - 0 ఎంత, 3లో 0 తీసేసే 3 స్క్వేర్, 4 - 0 అంటే 4 స్క్వేర్. అప్పుడు 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 4 స్క్వేర్ అంటే 4 4s are 16. అప్పుడు 29 + 16 25, √25 దట్ ఈక్వల్స్ టు ఇది 5 × 5 5s are 25 కదా. అప్పుడు ఏమవుతుందంటే 5 స్క్వేర్ అని రాసుకుంటాం, √5 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 is the right answer. 5 is the distance from the origin to P point, 3,4. So C option is the right answer for 5 units. Number 8, if cos x is equal to 2/3, then tan x is equal to dash అని. cos x ఇచ్చారు వాళ్ళు, cos x is equal to 2/3 ఇచ్చారు. ఎస్, ఇప్పుడు దీంట్లో మనం ఒక ఐడెంటిటీ ఉపయోగించాల్సి వస్తుంది, ఏదంటే 1 + tan స్క్వేర్ x is equals to లేదా θ, 1 + tan స్క్వేర్ θ is equals to secant స్క్వేర్ θ అనేది ఒక ఐడెంటిటీ ఉపయోగించాలి ఇక్కడ. ఎందుకంటే secant స్క్వేర్ θ అంటే secant స్క్వేర్ కి రెసిప్రోకల్ ఏం రాస్తాం, 1/cos స్క్వేర్ θ గా రాస్తాం. కాబట్టి అట్లా రాసుకుంటే సో 1 + tan స్క్వేర్ x is equals to ఇక్కడ 1/cos స్క్వేర్ అనుకో, cos θ ఇచ్చినారు వాళ్ళు, cos x ఇది 2/3, కాబట్టి 2/3 హోల్ స్క్వేర్ వేసేస్తే ఏమవుతుంది 1/ ఇక్కడ ఈ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అనమాట, 2 2s are 4 3 3s are 9. సో ఇక్కడ బై మీద బై వచ్చింది కాబట్టి ఏమవుతుందంటే 1 ఇంటూ కిందిది రివర్స్ అవుతుంది, 9/4 అంటే 9 1s are 9/4 వచ్చింది. ఏది ఇది 1 + tan స్క్వేర్ x, ఇది 1 + tan స్క్వేర్ x. ఇప్పుడు tan స్క్వేర్ x రావాలంటే ఈ +1 అని అవతల పంపించేస్తే -1 అయిపోతుంది. ఇప్పుడు -1 అంటే ఇది 1 అనుకొని ఎల్సిఎం చేసి 4 కి 1 కి ఎల్సిఎం 4 4 4 క్యాన్సిల్ అయితే 9 9 - ఇక్కడ 4 4 1s are 4, 9 - 4 5 5/4 అన్నమాట. ఇది tan స్క్వేర్ x అన్నమాట, tan స్క్వేర్ x 5/4. tan x కావాలి మనకు, వాళ్ళు అదే అనేది, tan x కావాలంటే tan x is equal to రూట్ ఏర్పడుతుంది దీనికి, అంటే √5/4 అవుతుంది, √5/4 అంటే √5/√4. అప్పుడు √5 కి నో స్క్వేర్ రూట్ అట్లా రాసేస్తాం, √4 కి స్క్వేర్ రూట్ ఉంది 2. ఎస్, దిస్ ఈజ్ ఆన్సర్, √5/2. √5/2 is the right answer for tan x. So √5/2 is B option. B option అని బబ్లింగ్ చేసేసి OMR షీట్ లో రైట్ ఆన్సర్ అవుతుంది. అయినా ది యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ when the point being viewed below the horizontal level is called, below the horizontal level అన్నారు. ఇది హారిజంటల్ లైన్, దీనికి బిలో అంటే కింద, సో ఇక్కడ నుంచి కిందికి అన్నమాట, కిందికి చూస్తున్నటువంటి ఈ యాంగిల్ నే ఏమంటాము అంటే అని ఏమంటారు అని. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది హారిజంటల్ లైన్, ఇది హారిజంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్. ఇది ఈ రెండిట్ల మధ్య యాంగిల్ ఏమంటారంటే, కిందికి ఉందంటే యాంగిల్ ఎప్పటికైనా హారిజంటల్ కంటే కిందికి పోయిందంటే యాంగిల్ ఖచ్చితంగా అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని గుర్తించాలా. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే అధోముఖ కోణము, అంటే కిందికి వచ్చే కోణం అన్నమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణము, పైకి చూసేది. హారిజంటల్ లైన్ నుంచి పైకి చూస్తే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, హారిజంటల్ లైన్ నుంచి కిందికి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అధో కోణము అంటాము. ఇక యాక్యూట్ యాంగిల్ అన్నారు, ఇది యాక్యూట్ యాంగిల్ అల్ప కోణము, 90 degrees కంటే తక్కువ ఉండేది యాక్యూట్ యాంగిల్, అది కాదు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణము, 90 degrees అబౌవ్ ఉండే యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్. ఈ రెండిట్లో ఈ నాలుగిట్లో ఏది ఆన్సర్ అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ is the right answer for the question. 10. The length of the tangent from an external point to a circle is dash అన్నారు. The length of the tangent from an external point to a circle అంటే ఒక సర్కిల్ ఉంది,
దీనికి ఎక్స్టర్నల్ బయట పక్క నుంచి ఒక పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం అనుకో, ఒక ట్యాంజెంట్. ఈ ఈ ట్యాంజెంట్ యొక్క లెంత్ ఎంత ఉండవచ్చు అన్నారు. సో ఆప్షన్ ఏ ఆల్వేస్ లెస్ దాన్ ద రేడియస్. అంటే రేడియస్ అంటే ఏమి, మధ్యలో సర్కిల్ సెంటర్ లో నుంచి చివరికి ఉండేది రేడియస్. దీనికంటే తక్కువ ఉంటుందంట. ఇది కాదు. ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద రేడియస్, రేడియస్ కంటే ఎక్కువగా ఉంటుందంట. అది కూడా కాదు. ఆల్వేస్ ఈక్వల్ టు ద రేడియస్, రేడియస్ కి ఈక్వల్ గా ఉంటుందంట. ఎప్పుడు అసలు రేడియస్ అంతా వస్తే ట్యాంజెంట్ ఎక్స్టర్నల్ నుంచి వీలు కాదనమాట. సో ఇది కూడా కాదు. కెన్ బి లెస్ దాన్, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ద రేడియస్. ఎస్, ఇది లెస్ దాన్ అయినా కావచ్చు, ఈక్వల్ అయినా కావచ్చు, లేదా గ్రేటర్ దాన్ అయినా కావచ్చు. రేడియస్ కంటే, రేడియస్ కంటే తక్కువన్నా ఉండొచ్చు ఒక్కోసారి, లేదా రేడియస్ కి సమానంగా ఉండొచ్చు, లేదా రేడియస్ కంటే వ్యాసార్థం కంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ గివెన్. క్వశ్చన్ నంబర్ 11. ది ఏరియా ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ ఈజ్. అంటే రేడియస్ 10 సెంటీమీటర్స్ ఉండి వ్యాసార్థము ఉన్న సెమీ సర్కిల్ అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుక్కోండి అని ఫార్ములా అని ఫైండ్ అవుట్ చేయండి. ఫార్ములా తెలిసిందాలి ఇక్కడ మనం. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా సర్కిల్ కి πr². దాంట్లో అర్ధవృత్తం కాబట్టి అర్ధం అనమాట. హాఫ్ ఇంటూ πr². ఇది సెమీ సర్కిల్ యొక్క ఏరియా, హాఫ్ ఆఫ్ πr². ఇందులో సబ్స్టిట్యూట్ చేయ వాల్యూస్. r వచ్చేసి 10, 1/2 ఇంటూ π అంటే π వాల్యూ 22/7 ఇంటూ r 10 ఇక్కడ 1/2 ఇంటూ 22/7 ఇంటూ 10 ఇంటూ 10 అంటే 2 టైమ్స్. క్యాన్సిలేషన్ చేసి 2 1s are 2 5s are 10. ఇక క్యాన్సిలేషన్ ఏమి పోవు. నంబర్ 12. ది లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్, ఒక క్యూబాయిడ్ యొక్క ఉపరితల వైశాల్యం అంటే దీర్ఘగణం యొక్క ఉపరితలం వైశాల్యం. దాని యొక్క డైమెన్షన్స్ అంటే లెంత్ అన్నమాట, బ్రెడ్త్, హైట్. లెంత్ 10, బ్రెడ్త్ 8, హైట్ 6. అయితే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చేసి 2h ఇంటూ l ప్లస్ b అనేది. సో సబ్స్టిట్యూట్ చేయి. 2 ఇంటూ h అంటే 6 ఇంటూ l అంటే 10 ప్లస్ బ్రెడ్త్ 8. సో 2 6 are 12, 10 plus 8 18. 18 into 12 multiply చేస్తే 18 2s are 36, 18 1s are 18 plus 3 21. 21 అది ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్, 216 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. 13. ది మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 15. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 and then 3 is added, the new mean. ఏమి ఇచ్చారంటే 20 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 15 ఇచ్చినారు. వాటి యొక్క మీన్ ఈచ్ అబ్జర్వేషన్, ప్రతి అబ్జర్వేషన్ మల్టిప్లైడ్ బై 2 and then add 3. అప్పుడు న్యూ అబ్జర్వేషన్ ఎట్లా వస్తుందంటే, న్యూ అబ్జర్వేషన్ ఏం చెప్పన్నారు, ఈచ్ అబ్జర్వేషన్ ని అంటే ఈ 15 ని ఈజ్ మల్టిప్లైడ్ బై 2 తో మల్టిప్లై చేస్తారు, ప్లస్ అండ్ దెన్ 3 యాడెడ్, 3 యాడ్ చేస్తారు, ప్లస్ చేస్తారు. 15 2s are 30 ప్లస్ 3 ఎంత 33. 33 అనేది న్యూ మీన్ అన్నమాట. న్యూ మీన్ ఏది 33. వేర్ ఈజ్ బి ఆప్షన్ దగ్గర ఉంది 33. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో 14. A bag contains 4 red balls and 6 blue balls. A ball is drawn at random. The probability that it is red. ఆ రెడ్ యొక్క ప్రాబబిలిటీ కనుక్కోవాలంట. ఇది టోటల్ బాల్స్ అన్నీ చూద్దాం. టోటల్ బాల్స్ ఏమేమి ఉన్నాయి, 6 బ్లూ బాల్, 4 రెడ్ బాల్స్, 6 బ్లూ బాల్స్. టోటల్ 4 + 6 10 ఉన్నాయి టోటల్ బాల్స్. ఇందులో రెడ్ యొక్క ప్రాబబిలిటీ మాత్రమే తీసుకోవాలి. ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్స్ ఎన్ని 4. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ 10. 4/10 అంటే 2 2s are 4, 2 5s are 10. 2/5 is the probability of red balls. So 2/5 ఎక్కడుంది,
2/5 is A దగ్గర ఉంది. ఏ ఆప్షన్ 2/3, 2/5. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ గివెన్. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ ప్రతిరోజు డే 1, డే 2, డే 3 ఈరోజు ప్రతిరోజు 14 ప్రాబ్లమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాను. అంటే మనకు 10th క్లాస్ లో టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి. 14 చాప్టర్స్ లో ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం మిస్ కాకుండా ప్రతిరోజు ఈ పాలిసెట్ అండ్ ఏపీఆర్జేసి, ఆర్జీటీ సెట్, ఎంజేటీ సెట్, సత్యసాయి సెట్, వీటన్ని సెట్స్ కి సంబంధించి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని అన్ని చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం ని 14 ప్రాబ్లమ్స్ ప్రతిరోజు ఈ షార్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు షార్ట్ వీడియోస్, ఆల్ వీడియోస్ ని తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. ఒకటో రెండో చూస్తే ఇక మిగిలిన ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్ తెలియకపోవచ్చు. కాబట్టి 14 ప్రాబ్లమ్స్ ప్రతిరోజు 14 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి దిస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ ఏ ఒక్కరూ చేయడం లేదు. దయచేసి ఇది బాగుందా లేదా, ఏమి మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై Ashok Kumar Viswam Coaching Institute channel.